అంతేందుకు ఒక ప్రోగ్రామ్ లో ఒక ఆమె అంటారు కొండా సురేఖ శ్రీధర్ బాబు తోటి, అన్న మావాడు బీటెక్ చేసిండు ఏదైనా ఉద్యోగంలో ఉంటే చేర్పించన్నాడు. మరి ఎందుకు కొండా సురేఖ గారు భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఒక మంత్రి ఇంకో మంత్రిని అడగడమ్మా? సిగ్గుచేటు ఇది. తల దించుకొని ముక్కు నేలకు శ్రీధర్ బాబు శాసన మండలిలో మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అధ్యక్ష, 5% కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమా? ఎందుకు వచ్చారు? సోయిలోగా నీకు ఆ రోజు మేనిఫెస్టో లిఖించారు, చైర్మన్ గా ఉన్నారు. ఈ రోజు మీరేమో 5% కంటే ప్రభుత్వ ఉద్యోగంలో భర్తీ చేయమని అంటారు. డ్యూట్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ రాజీవ్ వికాసం కార్డు అన్నారు. ఎక్కడ పోయింది మీ రాజీవ్ వికాసం కార్డు? ఒకే ఏడాది 2 లక్షల. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ అన్నారు. మేము అధికారంలోకి వస్తే తక్షణమే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తాము. 3,000 తోటి గ్రూప్ 3 నోటిఫికేషన్ భర్తీ చేస్తాము. 2,000 తోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ చేస్తామని చెప్పారు. ఎక్కడ భర్తీ చేశారయ్యా మీరు? మీ జీవోలను మీరు చూపియండి. ఏ ఆర్థిక శాఖ ఆమోదించింది మీ ప్రభుత్వం వచ్చాక? గత ప్రభుత్వ నోటిఫికేషన్ ను ఎవడో పుట్టిన బిడ్డకు వీడు మా బిడ్డ అని చెప్పడానికి సిగ్గు లేదా మీకు? తన అడుగు వేసుకున్నా ఒకటే మాట చెప్పదలుచుకున్నాము. మీరు ఓడియన్ థియేటర్ మాల్కి వస్తారు. లైబ్రరీ ఎంత దూరం ఉందయ్యా మీకు? మహా అంటే 300 మీటర్స్ దూరము. మీరు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు కదా, మీకు సన్మానం చేస్తుంటే మీరు రండి. మీకు సన్మాన పూలదండలతోటి శాలలతోటి మేము రెడీగా ఉంటాము. ఎందుకు రాలేకపోయారు? పోలీసులను నైట్ మమ్మల్ని అరెస్టులు చేపించి మమ్మల్ని మా పోలీస్ స్టేషన్ లో ఉంచి మీరేమో ఒక ప్రైవేట్ ఓడియన్ థియేటర్ మాల్ వచ్చారు. ఆ రోజు మీరు రాహుల్ గాంధీ తోటి మీరు లైబ్రరీకి వచ్చారు కదా, మీరు ఎందుకు రాలేకపోతున్నాము? మీ ఈపులు విమాన నోట మోగుతుందని మీరు రాలేకపోయారని మీకు తెలుసు, సమాజానికి తెలుసు. మనం నిరుద్యోగ మిత్రులారా, మనం ఎక్కడైనా ఉద్యోగాలు ఎక్కువైనాయని ధర్నా చేస్తున్నామా, లేకుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని ధర్నా చేస్తున్నామా? ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని మా కడుపు కోపతో ఇక్కడ వస్తే మీరేమో జల్సాలు చేస్తారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. ఖబర్దార్, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ భర్తీలను మీరు నింపుతుంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజులలో మిమ్మల్ని సినిమా చూపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.